పాకిస్తానోడే ప్రపంచంలో ఎక్కడ ఏ దరిద్రానికైనా కారణమవుతుంటాడు. చివరికి అంటే అత్యాచారాలు, మహిళల పట్ల అరాచకాలు ఇట్లాంటి వాటికి. చివరికి ఆ పాకిస్తాన్‌లో ఉన్న న్యాయస్థానానికే చిరాకు పుట్టి కఠినమైన శిక్ష విధించిన ఉదంతం ఇది. లాహోర్ హైకోర్టు ఒక సంచలనాత్మక తీర్పిచ్చింది. అబీద్ మల్హి, షఫకత్ అలీ అనే ఇద్దరు కీచకులకి ఉరిశిక్ష విధించింది లాహోర్ హైకోర్టు. ఏంటి వీళ్ళిద్దరూ చేసిందంటే, ఫ్రాన్స్‌కి చెందిన ఒక మహిళ ఈ పాకిస్తాన్ మంచిది కాదమ్మా, అక్కడ ఈ మత సంప్రదాయాల ప్రకారం బ్రతికితే ఓకే, లేకపోతే గనక దారుణంగా ఇబ్బంది పెడతారమ్మా, అందరూ బురకాలేసుకుని హిజాబులేసుకుని వెళ్తుంటే నువ్వు దర్జాగా నీ స్టైల్‌లో వెళ్తానంటే అక్కడికి నువ్వు ఇబ్బంది పడతావంటే, అబ్బే పాకిస్తానోళ్ళు చాలా మంచోళ్ళబ్బా, నేను చూస్తున్నాను కదా వాళ్ళు పెట్టే పోస్టులు అయన్నీ చూస్తుంటే మహిళలకు విపరీతమైన గౌరవం ఇస్తారని వెళ్ళింది. ఆమె ఇద్దరు పిల్లల్ని కూడా ఒక చోట కారు ఆగిపోయిన సమయంలో ఇద్దరు యువకులు ఆమె మీద బలవంతం చేసి అత్యాచారం చేశారు. ఆ ముగ్గురు పిల్లల కళ్ళెదుటే ఈ దారుణానికి పాల్పడ్డారు ఈ కుర్రోళ్ళు ఇద్దరు కూడా. షఫకత్ అలీ అనేవాడు, అబిద్ మలిహ్ అనేవాడు. చివరికి అది ఫ్రాన్స్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుని, ఫ్రాన్స్ రాయబారికారులను సీరియస్గా తీసుకుంది కాబట్టి విచారణ చేసి ఫైనల్గా వాళ్ళిద్దరికి కోర్టు ఉరిశిక్ష విధించింది.